టీడీపీ జనసేన ఇప్పుడు ప్రజల్లోకి ఎక్కడికి వెళ్ళినా కూడా మీ మీద చేసేటువంటి ప్రధాన ఆరోపణ సంపదను పప్పు బెల్లాల్లాగా పంచడం తప్పితే సంపదను సృష్టించలేకపోయింది వైసీపీ. మేము అధికారంలోకి వస్తే ఆ సంపదను ఇవ్వటం మాత్రమే కాకుండా సృష్టిస్తామని చెప్తోంది. నిజంగా మీరు మనస్ఫూర్తిగా గుండె మీద చేసుకొని చెప్పండి నాన్నగారు, ఈ బలహీనత మీకు లేదా? మీకు ఇది చాలా ఇబ్బందిగా మారలేదా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ప్లీజ్. 2014 నుంచి 19 దాకా ఎవరి ప్రభుత్వం ఉంది? టీడీపీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ఉంది. మీరు పొరపాటు మాట్లాడుతున్నారు. 2014 నుంచి 18 దాకా ఇవాళ ఏదైతే మీరు చెప్పేటువంటి కూటమి సభ్యులు ఉన్నారో, ఓకే, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు నాయుడు, ఈ నలుగురు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం 4 సంవత్సరాల పాటు, 4.5 సంవత్సరాల పాటు ఉంది. అర సంవత్సరం మాత్రమే నాటకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి వ్యతిరేక ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి ట్రాన్స్ఫర్ అవ్వకూడదని చెప్పని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలటం కోసం మాత్రమే వీళ్ళందరూ కూడా లోపాయకారి ఒప్పందంతో భారతీయ జనతా పార్టీ వాళ్ళ కూటమి ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ విడివిడిగా పోటీ చేశారు. ఓకే, కుట్రలో భాగం అది. అంటే వాళ్ళ ప్రభుత్వం 14 నుంచి 19 దాకా వాళ్ళ ప్రభుత్వం ఉంటే మీ కాళ్ళకి నా కాళ్ళకి వాళ్ళు సృష్టించిన సంపద ఏంటో ఒకసారి చూపించండి. మీరు సంపద సృష్టిస్తామని చెప్తున్నారు కదా, ఏది వారి సంపద? ఎక్కడుంది చూపించండి మీరు. 2014 నుంచి 19 దాకా ఇవాళ ఈ కూటమి పిల్లి మొగ్గలు వేస్తున్నటువంటి ఈ కూటమి సభ్యులు నడిపినటువంటి ప్రభుత్వం సృష్టించిన సంపద ఎక్కడా? దేవతా వస్త్రాల్లాగా అది కనపడదా? మనకి కనపడదా ఈ రాష్ట్ర ప్రజలకి వాళ్ళ సంపద? కాబట్టి వాళ్ళు చెప్పేటువంటి మాట ఎంత అసత్యాలు, ఎంతసేపు ప్రజల్ని మోసం చేసే మాయ మాటలు, దగా మాటలు తప్పితే చెప్పాలి కదా. 2014 నుంచి 19 దాకా ఇదిగో మేము సృష్టించిన సంపద ఇదిగో, ఇది సంపద సృష్టిస్తామంటే ఏది ఆ సంపద అంటున్నా. 2014 నుంచి 2019 మీరు చెప్పినటువంటి 4.5 సంవత్సరాల పీరియడ్ తీసుకుంటే రాష్ట్రం విడిపోయింది. అనాథ లాంటి ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మాణం చేసుకోవడంలోనే భాగంగా ఉంది. మీరు చెప్పినటువంటి సంపద సృష్టి ఎక్కడ జరిగింది అనేటువంటి ప్రశ్నకి సమాధానం రాజధాని అని చెప్పి వాళ్ళు చూపిస్తున్నారు. రాజధానిని మీరు కొలాప్స్ చేశారు కాబట్టే సంపద లేకుండా పోయింది. అసలు రాజధాని లేనటువంటి రాష్ట్రం వైపు పారిశ్రామిక ప్రగతి లేదు, పారిశ్రామికవేత్తలు చూడటం లేదు. దీంతో అసలు సంపద ఎక్కడి నుంచి వచ్చింది? అదే మేము గనక కొనసాగించి ఉంటే రాష్ట్రం న్యూయార్క్ లాగో, స్విట్జర్లాండ్ లాగో, మలేషియా లాగో ఉండేది అనేటువంటిది వాళ్ళ భావన. రాజధాని నిజంగా మీరు కూల్చలేదా? రాజధాని పైన 3 రాజధానులు చేసి అసలు రాష్ట్రానికి రాజధాని లేనటువంటి విషయం మీరు చేయలేదా? అయిపోయింది కదా మీ క్వశ్చన్. అమరావతి అనేది ఒక భయంకరమైనటువంటి ల్యాండ్ స్కామ్. అది ల్యాండ్ స్కామ్ అని వాళ్ళకున్నటువంటి మీడియా బలంతో, వాళ్ళకున్నటువంటి న్యూస్ పేపర్లు కానీ లేదా వారికి ఉన్నటువంటి టీవీ ఛానల్ ద్వారా బలంగా అదేదో పెద్ద రాజధాని అంటే ఏంటి మీరు చెప్పండి. సింగపూరు ఎన్నాళ్ళు కట్టారు? ఎన్ని సంవత్సరాలు కట్టారు? చండీగఢ్ కూడా కొత్త రాజధాని అది, ఎన్నేళ్ళు కట్టారు? ఒక రాష్ట్ర రాజధాని 1 సంవత్సరంలో లేకపోతే 1 టర్మ్లో 2 టర్మ్లో కడతారా? రెండవది, మనం ఉన్నామండి, మనకి ఇల్లు లేదు. ఈ రాష్ట్రానికి రాజధాని ఎట్లాగో, రాజధాని లేకుండా కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎట్లా ఇది రాష్ట్రాన్ని రాష్ట్రంగా విడగొట్టారో 2 పార్టీలు కలిసి ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసి ఇప్పుడు ఎట్లయితే మనకి కట్టుబట్టలతో ఎవరైనా మన అన్నదమ్ముల్లోంచో ఎవరి నుంచో మన తండ్రి బయటికి తోసేసి ఇల్లు లేకుండా రోడ్డు మీద నుంచో పెడితే మనకేముంటుంది? ఒక ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది కదా. ఇల్లు ఎలా కడతాం?